వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. రాజకీయాలు బంధాలను వేరు చేస్తాయా, ఆస్తి వివాదాలు అనుబంధాలను విడదీస్తాయా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల అవసరమైన ఉదర శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రి బెడ్ పై నుంచి జూలై 26న తన ఎక్స్ ఖాతా ద్వారా నేను బాగా కోలుకుంటున్నాను, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు అని సందేశం పంపారు. ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన వారికి ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతోనే ఆ పోస్టు వచ్చినట్లు అనిపిస్తోంది. ఈ సమయంలో రాజకీయ ప్రత్యర్థుల నుంచి వచ్చిన స్పందనలు సర్వత్రా ఆసక్తిగా మారాయి. ఆమె త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ వర్కింగ్ అధ్యక్షుడు మంత్రి నారా లోకేష్ కూడా షర్మిల గారు మీరు త్వరగా కోలుకుంటున్నారని తెలిసి సంతోషం వ్యక్తం చేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను అని స్పష్టంగా రాశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుకున్నారు. రాజకీయంగా వ్యతిరేక స్థానంలో ఉన్న నాయకులు ఆరోగ్యం విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి పరామర్శ చేశారు. ఆమె ఆరోగ్యం మెరుగవ్వాలని కోరుకున్నారు. అయితే ఆమె సొంత అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజావేదికగా ఎలాంటి స్పందన రాలేదు. ఇది రాష్ట్రంలో విస్తృత చర్చకు దారితీసింది. జగన్, షర్మిల ఇద్దరు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, కూతురు. ఒకే ఇంట్లో కలిసిమెలిసి పెరిగారు. ఒకే కుటుంబ బంధాల్లో పెద్దయ్యారు. ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న ఈ అన్నా చెల్లెళ్ల మధ్య ఇప్పుడు ఎంత ఎడబాటు ఏర్పడింది అన్న ప్రశ్నే బాగా వినిపిస్తోంది. రాజకీయ విభేదాలు, కుటుంబ సమస్యలు ఉండవచ్చు, అవి వ్యక్తిగతం. కానీ ఆరోగ్యం విషయంలో కూడా ఒక్క మాట చెప్పేందుకు సంకోచించాల్సిన అవసరం ఉందా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలు మనుషులను వేరు చేస్తాయి, కానీ బాధల్లో పాలు పంచుకోవడం మానవీయత. ఆ మానవీయతకు రాజకీయాలు అడ్డం కాకూడదని సామాన్య ప్రజల అభిప్రాయం. సోదరి ఆసుపత్రి బెడ్పై ఉన్నప్పుడు అన్న నుంచి ఒక్క ఆశీస్సు కూడా రాకపోవడం ఇది కేవలం రాజకీయ విషయం కాదు, కుటుంబ బంధాల గురించి కూడా ఒక ప్రశ్న. వైఎస్ షర్మిల త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ ప్రజల మధ్యకు రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా మనుషుల మధ్య ఉండాల్సిన కనీస మానవీయత మాత్రం మరుగున పడకూడదు అన్నది ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఇది అనుబంధాలకు ఇస్తున్న విలువకు నిలువటద్దం అంటున్నారు. సొంత చెల్లి గురించి పట్టించుకోని వ్యక్తి ఇక రాష్ట్ర ప్రజల గురించి ఎలా ఆలోచిస్తాడనేది ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల మాట.